పెద్ద ఆయన కదా నేను మరి ఇస్తాడా మాకు జగన్మోహన్ రెడ్డి సారు ఈడ మాకు ఇల్లు పంపించాడు. ఇప్పుడు ఆయన్ను జగన్మోహన్ రెడ్డి ఏందో అది ఇది అని చెప్పి అంతా జగన్మోహన్ రెడ్డి తీసి దిగుతాడు చదవనాడు. ఇంకోటి ఒకటి తెచ్చి మాకు వీడు కార్బెల్తో కోతల్లో కొట్టాడు అని అంటారు. జగన్ కావాలని సానుభూతి కొట్టించుకున్నా టీడీపీలు ఏమంటారు వాని కోసం పోయి చేస్తారు అని అంటారు టీడీపీలో. ఇప్పుడు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు కొడుకు పని చేయించారు అంటారు ప్రజలు. అంటే గోదావరిలో ఏమంటారా నిజమే ఉంటుంది. ఎప్పుడు జగన్ ఏదో మేలు చేస్తారు మాకు. వైఎస్ఆర్ జగన్ మాకు మేలు చేస్తాడు. బిల్డింగులు ఇచ్చినాడు, మాకు పంపించాడు. ఇంట్లో ఆడ మంచికి 18,000 లెక్క ఇచ్చాడు. వాడు పింఛనీ లెక్క 2,000 ఇచ్చా, 3,000 అమ్మఒడి 18,000 లెక్క ఇచ్చా. ఏం మాకు జగన్ మేలు చేస్తాడు కదా. గెలుస్తానంటారు ఆయన. గెలుచాం వాళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు 10 పార్టీలతో. 10 పార్టీలు పొత్తు పెడతారు. ఏం తెచ్చాలని జగన్మోహన్ సాయానికి ప్రతి ఒక్క ఓటు పెంచరు జగన్మోహన్ రెడ్డికి. జగన్ సీఎం కాదు మాకు. అంటే జగన్ డబ్బులు ఇచ్చి మనుషులు సోరపడలేదని టీడీపీ అంటారు. టీడీపీ అంటారు జగన్కు. జగన్ అంత మోసం ఇస్తారు అది అంటారు. పబ్లిక్ చైర్మన్ మా జిల్లా అయినా, మా జిల్లా ఏరియా, మా కడప జిల్లా అయినా ముఖ్యమంత్రి రాజశేఖర్ బిడ్డ అంటే మాకు సంతోషము. మా ఏరియాకు మా జిల్లా ఆయన బాగా చేసుకుంటారు. వాడు చంద్రబాబు చిత్తూరు జిల్లా అంతే. వాడి నేరు కుప్పం ఉంది, వాడు కుప్పం చేసుకుంటా మా కడప జిల్లాకు. మా రాయలసీమ బిడ్డ పైన జగన్మోహన్ రెడ్డి చాలా జగన్ మెజార్ పలాని ఎలంటాపల్లి సిద్ధోడ మండలం కొత్త ఎలంటాపల్లి సిద్ధోడ మండలము కొత్తపల్లి ఎలంటాపల్లి జగన్ చాలా శంకరయ్య. ఇది మాకు జగన్ సీఎం అవుతాడు మేము చెప్తాము. జగన్ ఎన్ని సీట్లు వచ్చాయంటారు? మెజార్టీ వచ్చాయి. అప్పటికన్నా ఇంకా 10 జాతి సీట్లు జగన్ వచ్చాయి వ్యవస్థ. అది బా ఏముంది సండి ఏం లేదు చెప్పను. ఎవరు మంది ఈ ఊరే ఎసరాజంపేట. జగన్ నుంచి పథకాలు వచ్చాయి మనకి. అన్ని వస్తాయి. ఏం వచ్చిన పథకాలు మనకి? ఏం వచ్చిన పథకాలు? అమ్మఒడి వస్తుంది, 18 ఏళ్ళది వస్తుంది, రైతు భరోసా వస్తుంది. అంటే ఈ పథకాలతో మీరు ఏమైనా సోంబేలేనారా? ఏం మామూలు అది ఏమైతుంది అట్లాంటిది. మామూలుగా మనకైతే పథకాలు అన్ని వస్తాయి. టీడీపీ సోంబేలు అవుతారు, జగన్ నుంచి పథకాలు అంటారు కదా. అవన్నీ మనకు తెలియలే అవన్నీ మనకేంటికి. ఇద్దరు మళ్ళీ జగన్ సీఎం అవుతారంటారన్నా? అవుతాడు. అంటే వాళ్ళు టీడీపీ 10 మంది పొత్తు పెట్టుకొస్తున్నారు జగన్ ఓడిద్దామని. 90 మంది వచ్చినా అవుతాడు జగన్. అంటే పవన్ కళ్యాణ్ నేనే సీఎం జగన్ తరిమి కొడతా ఏపీ నుంచి అంటాడు కదా. ఏం కొట్టలేడు, ముబ్బులో కొడతాడు, పగులు కొట్టలేడు. జగన్ సీఎం అవుతారంటావు? అవుతాడు. ఈ రాజంపేటలో ఎవరైతారన్నా మళ్ళీ మనకి? రాజంపేట అమర్నాథ్ రెడ్డి అవుతాడు. అవునా? ముందు మేడా కాదని అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. గెలుస్తారంటారు ఆయన? గెలుస్తాడు. అంటే ఇప్పుడు జగన్ మేనిఫెస్టో వదులుతాడు ఈ 2024 సంబంధించి. దాంట్లో ఏ పథకాలు ఇచ్చి జగన్ ఎక్కువ ఓట్లు పడతాయి? ఏ పథకాలు ఇచ్చాడు? ఇప్పుడు ఇచ్చే పథకాలు అన్ని ఇచ్చే చాలు. మేము ఇచ్చాడు. రైతులు ఓట్లు పడాలంటే ఏం పథకం పెట్టమంటారు? మాఫీ పెట్టాలా? 5 రూపాయలు పెడితే జగన్ ఓట్లు పడతాయి అంటారు. ఖచ్చితంగా. ఎంత మాఫీ పెడితే బాగుంటుంది? ఎంత మాఫీ పెడితే బాగుంటుంది? ఎంత ఆయన శక్తి ఉన్న కాడికి. నేను 10 లక్షలు పెట్టు, 20 లక్షలు పెట్టంట పెడతాడా? ఆయన ఉన్న కాడికి చెప్పుకోవాలి. రైతు నమ్మకం పెట్టి జగన్ మళ్ళీ గెలిచారంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. నాకు కొంచెం నమస్తే అన్న. జగన్ నుంచి పథకాలు వస్తున్నాయన్న మీకు? మాకు అన్ని ఏం వస్తున్నాయన్న? అన్ని అమ్మ పడుతుంది, రైతు భరోసా వచ్చింది. ఈసారి మళ్ళీ ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఏపీకి? అయిపోయి ఉన్నారా? అయిపోయినా ఆయన గెలుచారంటారా మళ్ళీ? గెలిచాలనే ఉన్నాం. అంటే అవతల 10 మంది పొత్తు పెట్టుకోవచ్చా వాళ్ళు? 8 మంది పెట్టుకొని పొత్తు పెట్టుకుంటే మాకే ఇబ్బంది. ఎంతమంది పెట్టే ఇబ్బంది ఉండదు. జగన్ గెలుచారంటారు? గెలుచారు. అంటే జగన్ ఇచ్చే పథకాలు మనుషులు సోంబేలు లేదని టీడీపీలు అంటారు కదా. మీరు చెప్తాడు వాళ్ళు ఏడ్చలేక. వాడు మొన్న జగన్ మీద దాడి జరిగింది రాయితో, అది కావాలని జగనే సానుభూతి చెప్తున్న టీడీపీలు అంటారు కదా. ఏం ఖరాబ్ పెట్టి కొత్త కూపు పెట్టుకుంటారు పని చేస్తాడు వాళ్ళు బుద్ధి పుట్టినట్టు. మన టీడీపీలు అంటారు జగన్ కొట్టుకున్నాడని అంటారు లేబ్బా. అంటే జగన్ రైతులకు ఏ పథకం పెడితే రైతు కూడా జగన్ కొడతాయన్న? ఏ పథకం పెట్టి ఇప్పుడు ఉన్న పథకాలకేం రైతుకు ఇబ్బంది ఉండదు. ఆయనకు చంద్రబాబు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాను. పింఛన్ 4,000 ఇచ్చాము ముస్టోళ్ళకి, వాలంటీర్లకు 10 ఆడలకు బస్సు ఫ్రీ అంటారు కదా. ఆయన చెప్తే ఇచ్చేదే నమ్మంటారు. ఎవరు చెప్తే ఇప్పుడు మొన్న ఇచ్చిందే బాగా రాసి అది 600 హామీలు ఇచ్చినాడు. అది బాగా నింటుండే. ఆయన చెప్తే ఇస్తాడని ధైర్యము, వాడు చెప్తే లేదా ఆధారం. టోటల్ గా జగన్ ఎన్ని సీట్లు రావచ్చు ఇప్పుడు? ఎన్ని చెప్పలేం భయ్యమని అయిపోతే సీఎమని మేము. ఓకే అన్న, నమస్కారం. ఎవరు మంది? వెంకటాయపల్లి. ఓకే, ఈసారి మళ్ళీ ఏపీలో ఏ ప్రభుత్వం బాగుందంటారు? ఏమేనంటే జగనే వచ్చారు అని అనుకుంటున్నారు. అంటే అవతల వాళ్ళు పొత్తు పెట్టుకోవచ్చారా జగన్ ఓడియాలని?
పొత్తు ఒకరినొకరు సంగతి చూడము నిన్ను నేను తెచ్చే నన్ను నువ్వు తెచ్చు అంటారు అది అవునా పింఛన్ మన పథకాలు జగన్ నుంచి పథకాలు వస్తున్నాయా వస్తాయి ఏమేమి వస్తున్నాయి ఏ భూమి అది రైతు భరోసా వస్తుంది ఈ అమ్మ ఒడి వచ్చాయి ముసలి లెక్క వచ్చా అంటది అంటే మాకు రాలే అంటే ఈ పింఛన్ వల్ల మీరు సోంబేర్లు అవుతున్నారా ఈ వచ్చే పథకాల వల్ల ఏం సోంబేరి టీడీపీలు అంటారు జనాలు సోంబేర్లు అవుతున్నారు జగన్ నుంచి పథకాల వల్ల అని అంటారు సగదానికి ఎవరైనా కానీ నిన్ను నేను తెచ్చారు నువ్వు తెచ్చు అంటారు అది మన జగన్కి దెబ్బ తగిలింది రాయితో కొట్టినారు జగన్ని అది కావాలని సానుభూతి కోసం జగన్ కొట్టించుకొని టీడీపీలు అంటారు కదా అది కావాలంపేటలో ఈసారి ఎవరు గెలుచారంటారు చెప్పండి మీరు చెప్పండి చెప్తాం కట్ చేయరా